రాష్ట్రంలో చివరి ఎకరం వరకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతులకు నీరందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంటల దిగుబడి పెంచేందుకు రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రైతులకు నీటి సమస్య లేకుండా చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాగునీటి విస్తరణతో రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అటు సెంట్రల్ డెల్టా 3 డెల్టాలకి కూడా 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు, అందులో కూడా ప్రధానంగా ప్రధాన కాలువలు, మధ్య తరహా కాలువలు, చిన్న తరహా కాలువలు, అదేవిధంగా మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, ఇట్లాంటి వ్యవస్థ ఏదైతే ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ డెల్టా ఏదైతే ఉందో మరి దానికి సంబంధించినటువంటి నిర్వహణ లోపం వల్ల కానివ్వండి, పూడిక పనులు పెరిగిపోవడం వల్ల కానివ్వండి, ఆటుపోట్ల ప్రభావం వల్ల కానివ్వండి, ముఖద్వారాలన్నీ కూడా మరి అడ్డంకులు ఏర్పడడం ద్వారా ఆక్రమణలకు గురై ఈ యొక్క ప్రవాహ సామర్థ్యం కోల్పోయారనేది ఏదైతే ఈ యొక్క 344 ఉందో మరి దానిలో భాగంగా మరి గౌరవ సభ్యులు మరి ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం పరిశీలించి అందులో కూడా ముఖ్యంగా ఈ యొక్క కోనసీమ సెంట్రల్ డెల్టాకు సంబంధించి 11 ప్రధాన డ్రైన్స్, అదేవిధంగా 21 మధ్య తరహా డ్రైన్స్, 143 చిన్న తరహా డ్రైన్స్ ఈ యొక్క కోనసీమ సెంట్రల్ డెల్టాలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో 789 కిలోమీటర్ల పొడవున దగ్గర 2 లక్షల ఎకరాల ఆయకట్టు ముంపు కాకుండా ఈ డ్రైన్స్ అన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క డ్రైన్స్ లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి సముద్రంలో కలిసేటువంటి డ్రైన్స్, 2 గోదావరిలో నేరుగా కలిసేటువంటి డ్రైన్స్.